అవసరమైంది ఉండక, చూడండి అన్నమాట, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది ఏదైనా ఉంది అని అంటే ప్రియమైన వల్ల తీయండి 12:3 సంఖ్యాకాండం 12:3. ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు అంట. భూమి మీద ఉన్న వారందరిలో, ఆ రోజుల్లో భూమి మీద ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అర్థమవుతుందా? ఆ రోజుల్లో ఈ మాటలు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇంచుమించుగా 30 లక్షల మంది అక్కడే ఉన్నారు. అర్థమవుతుందా? దేవుడు ఆ మాట చెప్పినప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళు అంటాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. దేవుడే చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకా మీరు చూడండి, రూతు పుస్తకం 3:11 గమనించండి. రూతు పుస్తకం 3:11. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ, హల్లెలూయా, నీవు సాత్వికురాలవని నా జనులందరూ ఎరుగుదురు, యోగ్యురాలవని ఎరుగుదురు. మోయాబు దేశస్తురాలు ఆ ప్రాంతాన్ని విడిచొచ్చింది, నయోమిని వెంబడించి ప్రాంతానికి వచ్చింది, అక్కడ ఉంది. ఏమండి, ఆ పొలం పనికి పోతే పరిగి ఎరుకుంటా ఉంటే అక్కడికి ఏమండి యజమానుడు వచ్చాడు. ఎవర్రా ఇచ్చినది అని అడిగాడు. పలానా అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత రోజుల్లో ఏమండి కొద్ది రోజులు గడిచాయి. దాన్ని బట్టే ఆయన అంటాడు, అమ్మా నువ్వు సాత్వికురాలవని జనులందరూ ఎరుగుదురమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి మన జీవితం వచ్చును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఉన్న ప్రాంతంలో అందరూ చెప్పుకునే స్థితిలోనికి వచ్చుదుము గాక. ఏమని చెప్పండి? సాత్వికులు, సాత్వికం కలిగిన కుటుంబం, సాత్వికం కలిగిన వ్యక్తి అని చెప్పుకొనగలిగే ఆ స్థితిలోనికి ఆమె జీవితం ఎలా వచ్చింది గమనించండి. పరాయి దేశస్తురాలు కదా, విగ్రహారాధికురాలు కదా, శపించబడిన సంతతి కదా. ఒకసారి గుర్తెరగని ప్రియమైన వారు. అయినా సరే ఆమె పద్ధతి మార్చుకున్నది, ఆచారాలు మార్చుకున్నది, సాంప్రదాయాలు మార్చుకున్నది, అన్నీ మార్చుకొని ఒక రోజున ఏమని ఆమె గూర్చి చెప్పగలిగే స్థితిలోనికి వచ్చింది అని అంటే, సాత్వికురాలు, యోగ్యురాలు, నా జనులందరూ ఎరుగుదురు. నిన్ను గూర్చి నా జనులందరూ ఎరిగే ఉన్నారు మనం సాత్వికురాలవని. యేసయ్యకి మహిమ కలుగును గాక. అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపి నడుపును గాక. హల్లెలూయా. నీవు సాత్వికాన్ని ధరించుకున్నది అందరికీ కనిపిస్తూనే ఉంటుంది. అంటే యేసయ్య స్వభావాన్ని నువ్వు ప్రత్యక్షపరిచే వ్యక్తివిగా మార్చబడతావు. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. రెండో మాట చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకరు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికము అనేది దేవుని స్వభావాన్ని కనబరుస్తూ ఉంటుంది. సాత్వికము అనేది ప్రియమైన వాళ్ళ రెండోదిగా మనం గమనిస్తే మంచి దారిలోనికి తీసుకొస్తా ఉంటారు. మంచి దారిలోనికి తీసుకొస్తా ఉంటారు. ఆ మాట చూడండి, ఇక్కడ ప్రతి వాడును తాను శోధింపబడుదునేమో అని తన విషయమే చూసుకుని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి
మంచి దారిలోనికి తీసుకొని వస్తా ఉంటారు ప్రియమైన వాళ్ళరా. సాత్వికం కలిగి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏదో పొరపాటు జరిగింది, అర్థమవుతుందా, తెలిసిన అబ్బాయే తెలియని అబ్బాయే ఎవరైనా కానీ, అర్థమవుతుందా, ఏదో పొరపాటు జరిగింది, లేకపోతే అందరూ దుర్మార్గుడు 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 అంటా ఉన్నారు, అందరూ పాపి 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 అంటా ఉన్నారు. బైబిల్లో ఉంది కదా, ఆమె పాపాత్మురాలు, ఆమె పాపాత్మురాలు, ఆమె పాపాత్మురాలు. ఈయన ప్రవక్త అయి ఉంటే ఆమె ఎలాంటిదో చెప్పండి, బైబిల్ లేదా? ఈయన ప్రవక్త అయి ఉంటే ఆమె ఎలాంటిదో తెలీదా ఆయనకి తెలీదా? బైబిల్ లేదా? అర్థమవుతుందా? పాపే, దుర్మార్గురాలే, దుష్టుడే, అర్థమవుతుందా? అయినా సరే సాత్వికుడైన యేసయ్య ఏం చేశాడయ్యా అంటే మంచిదారిలోకి తీసుకొచ్చాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపును, ఇక మీదట నీ వెళ్ళి పాపము చెయ్యకు. శిక్షించగలడే ఆయన, అయినా సరే శిక్షించాడా? లేదే. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక పక్క చేసేదంతా చేస్తా, ఏమండి, ఆడు తప్పుడోడు, ఈడు తప్పుడోడు, ఈడు తప్పుడోడు, వాళ్ళు ఇలాంటోళ్ళు, వీళ్ళు ఇలాంటోళ్ళు, వీళ్ళు నువ్వెట్టడోడు. నీకు అర్థమవుతుందా? నువ్వెట్టడోడు నీకు అర్థమవుతుందా? మీరు చూడండి, అక్కడ బైబిల్ చూడండి సహోదరులారా, ఒకడు పేరు లేదు ఊరు లేదు, ఒకడు ఎవరైనా కానీ ఏ తప్పిదములోనైనను చిక్కుకుంటే అది నీకు తెలిసిందా, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పబ్లిక్ చేయాలా? పబ్లిక్ చేయాలా? ఈనాడు పేపర్కి తయారవుతావా? నువ్వేం చేస్తున్నావు కూడా చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా? నీ పిల్లలు ఏం చేస్తున్నావు అది కూడా చెప్పొచ్చు కదా. పక్కింటోడైతే అంత తేలికైపోయాడా? పక్కింటి అమ్మాయి అయితే, పక్కింటి అబ్బాయి అయితే అంత షీపా నీకు? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? మందిరానికి ఇంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకే నీకు బుద్ధి చెప్పు కూడా చేత కావట్లే, అవునా కదా? ఆ 2 కంట్రోల్ చేసుకోలేక తల ప్రాణం తోక్కొస్తుందన్నా అనేవాళ్ళు ఉన్నారు. నెత్తి పట్టుకుని గీక్కుంటా ఉన్నానన్నా, జుట్టు పట్టుకుని పీక్కో చూస్తుందన్నా, ఒక్కొక్కసారి ఏం చేయాలో అవేమో అర్థం కాక అనేవాళ్ళు ఉన్నారు. నీకు పక్కన పడితే నీకేం పని? అర్థమవుతుందా? పక్కన పడితే నీకేం పని? సరే తెలిసింది, నువ్వేం చేయాలా? నువ్వు సాత్వికుడు అయితే నువ్వేం చేయాలి? ఆ దగ్గరికి వెళ్ళి కూర్చొని, జరిగిపోయింది లేరా, జాగ్రత్తగా ఉండరు, ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకోరా, కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకోరా అని కాస్త గద్దించి, హెచ్చరించి, బుద్ధి చెప్పి మంచి దారిలోకి తీసుకురాకుండా, ఒక వ్యక్తిని కాపాడకుండా, ఒక కుటుంబాన్ని కాపాడకుండా, ఒక వ్యక్తిని నాశనం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే నువ్వు సాత్వికుడువా? నువ్వు సాత్వికుడివేనా? సరే, నీలో పొరపాటు జరగలేదా? నీది కనపడుతుందా? సాత్వికుడు ఏం చేస్తాడు అంటే మంచి దారిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి 4 మాటలు చెప్పు, తప్పేంటి? బాగుపడే మాటలు చెప్పు, అతని జీవితం దీవించబడే మాటలు చెప్పు, మంచి దారిలోకి తీసుకురా. ఇంకొంతమంది ఏం చేస్తా తెలిసిన, ఎట్టా చెడిపోయాడు కదా, అంతేరా, అలాగే ఉండాలరా. ఏంటంట, ఇట్టేటోళ్ళు ఎక్కువ అవుతున్నారు ఈ రోజున. అట్టటోళ్ళతో మీరు సహవాసం చేశారనుకో, మీ జీవితాలు నిజంగా నాశనం అవుతాయి.
జాగ్రత్త, గుర్తెరుగుదురుగాక. చూడండి బైబిల్లో చూడండి, సామెతల పుస్తకం 15:1 చూడండి. 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును, మాట కోపమును. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, సాత్వికము అనేది ఉంటే మంచి దారులకు తీసుకొచ్చేదానికి మంచి మాటలు చెప్తా ఉంటారు. మంచి మాటలు చెప్తాను, మీకు అర్థమయ్యేదని చెప్తాను. చూడండి, నయమాన్ అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు బైబిల్లో. అతగాడికి కుష్టు రోగం. ఇంట్లో పనిపిల్ల ఉంటే ఆ పనిపిల్ల యజమానురాలతో చెప్తే ఆ యజమానురాలు వచ్చి యజమానుడికి చెప్పింది. సరే పోదామని చెప్పేసి బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చింది ఆయన జరిగి ఇంట్లో ఆ సేవకుడు ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న సేవకుడిని పిలిచి, రే వస్తున్నాడు రా పలానా వ్యక్తి, ఇక్కడికి అవసరం లేదు, అతని దగ్గరికి వెళ్ళి యోర్దానులోనికి వెళ్ళి 7 సార్లు మునిగి బాగుపడి వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు. నా దగ్గరికి ఎందుకురా, మళ్ళీ ఆడు నా దగ్గరికి ఎందుకు అనవసరంగా, నాకు టైం వేస్ట్ ఎందుకు, యోర్దాను ఉంది కదా అక్కడికి వెళ్ళి 7 సార్లు మునిగి వెళ్ళిపోమ్మని చెప్పు అన్నాడు. ఆ సేవకుడు అలాగే వచ్చి, అయ్యా మా అయ్యగారు ఈ మాట చెప్పమన్నారు. ఏం చెప్పమన్నారు? నది ఉంది కదయ్యా, ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి బాగుపడి వెళ్ళిపోమ్మన్నాడు అయ్యా. అంటే నన్ను చూడ్డా, నేనెవరో తెలుసుకోడా, నువ్వెవరో ఆయనకి అవసరం లేదంటయ్యా, నీ గురించి తెలుసుకోవాల్సిన కూడా అవసరం లేదంటయ్యా, నేను సైన్యాధిపతిని రా, అయినా ఇబ్బంది ఏం లేదయ్యా, నా స్టేటస్ తెలుసండ్రా, తెలుసుకొని ఏం చేసేది లేదయ్యా, తెలుసుకొని కూడా ఏం చేసేది లేదయ్యా. అంటే మా దేశం నదులు ఏమనుకున్నావంటరా, అక్కడ మునగలేనంటరా, బాగుపడలేనుకున్నావంటరా, అవన్నీ నాకు తెలియదయ్యా, వెళ్ళమన్నాడు, మునిగి బాగుపడి పొమ్మన్నాడయ్యా అని అంటే రౌద్రుడైపోయాడు అనమాట. ఎప్పుడైతే రౌద్రుడైపోయాడో ఆ తర్వాత రథం తిప్పరా అన్నాడు. రథం తిప్పాడు. వాడు ఏం చేస్తాడు పాపం, అలా వెళ్ళిపోతా కొంచెం దూరం అలా పోయిన తర్వాత తన దగ్గర ఉన్న దాసుడు అక్కడ అంటాడు, అయ్యగారు ఏంట్రా చెప్పరా. మరి ఏం లేదండి, ఇప్పటికే చికాకు మీద ఉన్నా, ఇప్పటికే కోపం మీద ఉన్నా, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినాం, ఇంత దూరం వచ్చినాం, అదేనయ్యా నేను చెప్పేది, ఇంత దూరం ప్రయాసపడి కష్టపడి వచ్చాం కదా, సిరియా నుంచి ఈ దేశానికి వచ్చాం కదా, బాగుపడదామనే కదా వచ్చింది. అవునరా, ఆయన ఏం చెప్పాడయ్యా, పోయి స్నానం చేసి బాగుపడి పొమ్మన్నాడు, అంతే కదా. ఆయన ఏమన్నా బంగారం అడిగాడా, వెండి అడిగాడా, మణిమాణిక్యాలు అడిగాడా, వజ్రబుడారీలు అడిగాడా? ఒకవేళ అడుగుంటే ఇచ్చేసేవాడు కదా, బంగారంకి ఇచ్చేవాడురా. అతగాడు ఒకవేళ ఒక మనుగు బంగారం అడుగుంటే 2 మనుగులు ఇచ్చేవాడురా. అతగాడికి అడిగిన దానికంటే డబ్బులు ఇచ్చేవాడురా. మరి ఏం అడగలేదు కదయ్యా, మనకేం లాసు, మనకు లాస్ ఏం నష్టమేం లేదు కదా. ఏమన్నాడు, పొమ్మన్నాడు, మొనగమన్నాడు, వెళ్ళిపోమ్మన్నాడు, అంతే కదా. అది శ్రేష్టమైంది కదా. పని మనిషి, అర్థమవుతుందా, అతని దగ్గర ఉన్న పని మనిషి అతను, దాసుడు అని రాయబడు. చూడండి అన్నమాట, రాజుల 2వ పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను చెప్పిన మాట దానికంటే మేలు కాదా? అదిగో అక్కడ గుడి ఉంది, దాని చుట్టూరు తిరిగయ్యా అంటే తిరగవా? ఆడ గుణదల కొండ ఉంది, లేకపోతే పెరంగిపురం కొండ ఉంది, ఆడికి పోయి గుండు కొడుచుకోరా అంటే కొడుచుకోవా? అది చేసేవండిరా, అది ఏదైనా చేసేవాడు. ఏం చెప్పలేదు కదా, స్నానం చేయమన్నాడు, మునిగిపోమన్నాడు, అంతే కదా. అంతేనంటావా? అంతే కదయ్యా, అంతకంటే ఇంకేముందయ్యా. సరే తిప్పు అన్నాడు, మరలా తిప్పాడు, వచ్చాడు, మునిగాడు, బాగుపడిపోయాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక దాసుడు
అతని దగ్గర ఉన్న దాసుడండి యజమానుడికి ఏం చేశాడు చెప్పలేమండి. ఆలోచన చేయండి, మంచి మాటలు చెప్పాడు చూడండి. ఒక దాసుడు మంచి మాటలు చెప్పి అతను మంచి దారికి తీసుకొచ్చాడు, బాగుపడేట్టుగా చేశాడు. ఈ రోజున విశ్వాసులమని చెప్పుకుంటూ ఈ పని చేయగలుగుతున్నామా? ఒక వ్యక్తిని మందిరానికి తీసుకురాగలుగుతున్నామా? వచ్చిన వ్యక్తిని పోడు చేస్తున్నామా? వచ్చిన వ్యక్తిని పోగొడుతున్నామా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మన ద్వారా ఒక ఆత్మ మందిరానికి వచ్చును గాక. హల్లెలూయా. మన ద్వారా ఒక ఆత్మ మందిరానికి మానుకోకూడదు, ఏ రోజు మానుకోకూడదు, ఎప్పుడు మానుకోకూడదు. ఒక ఆత్మ ఏం కావాలి చెప్పండి? బాగుపడాలి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, వాళ్ళు దీవించబడాలి, వాళ్ళ శాపం వాళ్ళ దరిద్రత యేసు నామములో తొలగిపోవాలి. అర్థమవుతుందా? ఒకరు బాగుపడాలి, నీ ద్వారా ఒకరు బాగుపడాలి. ఆ మంచి మాటలు చెప్పు, మంచి దారిలోకి తీసుకురా. నీలో సాత్వికం అనేది ఉంటే ఒకరిని ఏం చేస్తావా అంటే మంచి దారిలోనికి తీసుకుని వచ్చుదువు గాక. హల్లెలూయా. అతనిలో పొరపాట్లు ఉండవచ్చు, తర్వాత ఇంకోటి ఉండొచ్చు. నీకు అనవసరం అవన్నీ, నీకెందుకు? నువ్వు మంచి చెప్పు, మంచి దారిలోకి తీసుకురా. అర్థమవుతుందా? బైబిల్లో ఉంది కదా, పొరపాటు లేనివాడు ఎవడు ఉన్నాడా? లేడు కదా. నీలో లేదా పొరపాటు? నీలో లేదా? నీకెందుకు ఒకరి పొరపాటు? నీకెందుకు? నువ్వేం చేయాలి? మంచి దారిలో తీసుకురా నీకు చేతనైతే, లేకపోతే నోరు మూసుకొని ఉండు. మామూలుగా అంతకాలం ఏం మాట్లాడాలి? ఆ దాసుడు ఏం మాట్లాడాలి? అయ్యా నువ్వు సైన్యాధిపతివయ్యా, నువ్వు వీరుడువయ్యా, సుడువయ్యా, అసలు నీకున్న పేరు ఎట్టాడదయ్యా? ఆడేవుడయ్యా, దిక్కు మొక్కం లేడు, అసలు నిన్ను దగ్గరకు కూడా రానిలేదు, అసలు నీ దగ్గరికి నిన్ను దగ్గరకు కూడా రానిలే అని ఇంకొంచెం పెట్రోల్ పోసాడా, ఇంకొంచెం డీజిల్ పెట్రోల్ పోసాడా, మంట ఎక్కువ చేశాడా? ఉన్నారు ఇట్టోళ్ళు కొంతమంది. అరే మొదలే ఆ కుటుంబం భార్యాభర్తలకు పళ్ళ, చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి? నీలో సాత్వికం ఉంటే నువ్వేం చేయాలి? ఆ కుటుంబాన్ని బాగు చేయాలి, ఆ కుటుంబానికి మంచి చెప్పాలి, ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? మంచి దారిలోకి తీసుకురావాలి. అక్కడికి పోయి అంతే నక్కో, మొన్న కూడా నాడు చూసా, అక్కడ బండి ఆపిందే, బండి అక్కడ ఆగి ఉన్నది నేనే చూసా. అర్థమవుతుందా? ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడం కంటే కొంచెం నోరు మూసుకొని ఉన్నాం అనుకో, నీకు క్షేమం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చేయి, మంచి దారిలోకి తీసుకురా. ఒక యవ్వనస్తుని మంచి దారిలోకి తీసుకురా, ఒక యవ్వనస్తురాలు మంచి దారిలోకి తీసుకురా, ఒక కుటుంబాన్ని మంచి దారిలోకి తీసుకురా, ఒక వ్యక్తిని మంచి దారిలోకి తీసుకురా. అర్థమవుతుందా? ఎవరినైతే నీవు త్రెప్పగలుగుతావో చూడండి అన్నమాట. దానియేలు పుస్తకం చివరిలో చూడండి. వారై ప్రకాశించెదరు, త్రిప్పుదురు. ఆ మాట చూడండి, కాస్త గుర్తెరగండి ప్రియమైన వాళ్ళరా. నిరంతరం ఏం చేస్తారంట? ప్రకాశిస్తూ ఉంటారు. నీ పేరు చెప్పుకోరా. ఆ రోజున ఆ అన్న మంచి మాటలు చెప్పబట్టే, ఆ యొక్క మంచి మాటలు చెప్పబట్టే మా కుటుంబం బాగుపడిందన్నా, లేకపోతే ఈ రోజున ఇట్లా ఉండేవాళ్ళం కాదన్నా అని చెప్పుకోరా. ఎవరైనా ప్రియమైన వాళ్ళరా, నువ్వు సాత్వికుడు అయితే, అందుకనే దేవుడు చెప్పేది, నేను సాత్వికునురా, మీరు సాత్వికులై ఉండండి. హల్లెలూయా. చూడండి, యేసయ్య సాత్వికుడు కాకపోతే ఇక్కడ మనం కూర్చునేవాళ్ళమా? చెప్పలేమండి. కూర్చునే వాళ్ళమేనా? పొరపాటు కూడా కూర్చోలేం.
ఆయన సాత్వికుడు కనుకే మనల్ని ఏం చేస్తున్నాడు, రోజు రోజుకి ఒక్కొక్క స్వభావం మనలో నుంచి తీసివేసి, ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్క ఏమంటే గుణం, చెడ్డ స్వభావం, చెడు గుణాలు ఒక్కొక్కటి తీసివేసి మనల్ని మంచి దారిలోకి తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? మంచి దారిలోకి తీసుకురావాలి. అటు కృప దయచేయును గాక. కుమారుడైనా సరే, కుమార్తె అయినా సరే, లేదా తెలిసిన వాళ్ళైనా, అయిన వాళ్ళైనా, ఎవరైనా కానీ నువ్వు సాత్వికుడు అయితే మంచి దారిలోకి తీసుకుని వచ్చుదువు గాక. అటు కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలములు కాదు. అందరూ అంటారు ఆత్మ ఫలములు ఏమనగా అని. ఆత్మ ఫలములు కాదు, అది ఆత్మ ఫలము ఒకటే. ఆత్మ ఫలమేమనగా, దానిమ్మకాయ ఏమైనా తెలుసా మీకు? దానిమ్మకాయ ఉంటుంది అనుకోండి, పైన తొక్కు తీస్తే లోపల పొరలు ఉంటాయి. ఒక్కొక్క పొర తీస్తూ ఉంటే ఆ నిత్తనాలు వస్తూ ఉంటాయి, ఒక పొర తీస్తూ ఉంటే. అదేవిధంగా ఆత్మ ఫలములు కాదవి. ఆత్మ, ఆ మాట ఉంది అక్కడ, ఏమనుంది? ఆత్మ ఫలములు ఉందా? లేదు, ఆత్మ ఫలమేమనగా. ఆ ఆత్మ ఫలములోనే ప్రియమైన వాళ్ళరా సాత్వికం ఉంది. అంటే మనలో ఎంతగైతే సాత్వికం అనేది ధరించుకుంటూ ఉంటామో, కలిగి ఉంటామో, అంతగా దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తూ ఉంటాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తూ ఉంటాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. అర్థమవుతుందా? ఈ లోకంలో నువ్వు బ్రతికినంత కాలం, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం మంచి ఫలములు ఫలించుదుము గాక. దేవునికి ఇష్టమైన ఫలములు ఫలించుదురు గాక. హల్లెలూయా. పరమగీతాలు 4:16 చూడండి. పరమగీతాలు 4:16. ఉత్తర వాయువు ఏదెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములు నతడు. ఏ ఫలాలు భుజిస్తాడంట? గట్టిగా చెప్పండి. తనకిష్టమైన ఫలములు భుజించునుగాక. ఆమె అంటది, షులమీతి అంటది, ఉత్తర వాయువు ఏదెంచు, దక్షిణ వాయువు ఏదెంచు వచ్చేసాయి, నా ఉద్యానవనం మీద విసరండి, దాని పరిమళాలు వ్యాపింపజేయండి. ఏమ్మా, ఎందుకనంటే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములో భుజిస్తాడు. తనకిష్టమైన ఫలాలు నా దగ్గర ఉన్నాయి, నా తోట, నా ఉద్యానవనంలో ఉన్నాయి. నా ఉద్యానవనంలో ఆయనకి ఇష్టమైన ఫలాలు ఉన్నాయి. ఆయన రావాలని ఆశపెడతా ఉన్న, అప్పుడు వచ్చిన ఆయన నా ఉద్యానవనంలో తనకిష్టమైన ఫలములో భుజిస్తాడు ఆయన. ఆ విధంగా మన వ్యక్తిగత జీవితాలు ఉండగలగాలి. పెండ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడుతున్న మనం, ప్రభు రాకడ కోసం ఆయత్తపరచబడుతున్న మనం, ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించుదుము గాక. ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించాలని కోరుకున్నప్పుడు మనలో ఉండవలసింది తెలిసిన సాత్వికం. సాత్వికం ఎంతగైతే సాత్వికం కలిగి జీవిస్తూ ఉంటామో దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలిస్తూనే ఉంటాం. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి ఒక విశ్వాసి రాగలగాలి.
లేదా ఒక సంఘం, క్రీస్తు శరీరమైన సంఘం రాగలగాలి. ఆయనకి ఇష్టమైన ఫలాలు, మనిషికి కాదు, నచ్చిన వారికి మెచ్చిన వారికి కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడికి ఇష్టమైన ఫలాలు ఉన్నాయి. ఆయనకి ఇష్టమైన ఫలాలు మనం ఫలించాలంటే మనలో సాత్వికం ఉండగలగాలి. అట్టి కృప ప్రభువును అనుగ్రహించునుగాక. మీరు యెషయా పుస్తకం తీయండి. యెషయా పుస్తకం 5వ అధ్యాయం తీయండి. మొదటి జాగ్రత్తగా చూడండి. అందరూ చదవండి. నా ప్రియుని గూర్చి పాడేదను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాడిని గూర్చి పాడేదని వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ మాట చూడండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని, చూడండి ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆశని ఎంత ఆశాభంగంగా మార్చిందో. ఓ తోట ఉంది, ఇష్టమైన తోటే కాదన్నంలే. సత్తువ భూమి గల కొండ, సత్తువ భూమి గల కొండ. ఆ భూమి సత్తువ కలిగిన, సత్తువ లేనిది కాదు, సత్తువ కలిగిన భూమి కొండ. అయినా దాంట్లో ఉన్న రాళ్ళను ఏరేశాడు, బాగుగా త్రవ్వాడు. ఆ తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగని తీసుకొచ్చి నాటాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగని తీసుకొచ్చి నాటాడు. నాటి నీళ్లు పోస్తా ఎరివేస్తా జాగ్రత్తగా పెంచుతా కాపాడుతూ ఉంటే అదేం చేసింది తెలిసిన, పూత వచ్చిన తర్వాత అంత పిండి వచ్చింది. పిందె కాయగా, కాయ పండుగ మారితే ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఏమండి ఊసే స్థితిలోనికి వచ్చింది. అది